ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. జనవరి 24వ తేదీన సింహరాశి వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, అలాగే ప్రేమ, వివాహం కాని వారికి వివాహం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ రూపంలో ఇలాంటి అదృష్టం వస్తుంది. అలాగే ఒకరిని పూర్తిగా నమ్ముతారు. వారు మీకు అదృష్టమా దురదృష్టమా అనేవి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకు తప్పకుండా పరిష్కారం అనేది దొరుకుతుంది. స్క్రీన్ పైన ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి, ఆనందంగా ఉంటారు. సింహరాశి వారు వ్యక్తులు సహజ సిద్ధమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అపారమైన ఆత్మవిశ్వాసం, దయాగుణం కలిగి ఉంటారు మరియు ఆకర్షణీయకరమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. సూర్యుడు అధిపతి కావడంతో వారు రాజసంతో పాటు మొండితనంతో, కష్టపడే తత్వంతో తాము అనుకున్నది అనుకున్నట్లుగా సాధించేంత వరకు నిద్రపోయే మనస్తత్వం కాదు, మనోధైర్యంగా ప్రదర్శిస్తారు. ఈ రాశివారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరము చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు. వంశ ప్రతిష్టలు పెంచుతారు. అదేవిధంగా తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు. అలాగే వీరి అంచనా 100కి 90 పాళ్ళు నిజం అవుతుంది. వైఫల్యం చెందిన 10% గుర్తించి తగిన నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వలన అధికముగా నష్టపోయారు. అలాగే భార్య వల్ల ఆడవారికి, ఫైనాన్స్ సంబంధించిన వారికి తెలియజేయకుండా ఉంటే మంచిది. అజ్ఞాతపు అల్పులకు ఆశ్రమించుట తప్పకపోవచ్చు. కానీ రాజకీయ రంగంలో ప్రారంభమైన ఉన్నత స్థితి సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నత వర్గాలకు వారికి దూరము అవుతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులు దూరము చేస్తారు. అలాగే కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి. స్వంత వారు వదిలివేసిన బాధ్యతలన్నీ ఇప్పుడు వీరి తలపైన పడుతుంది. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తరువాత స్వంత వాళ్ళు వలన సమస్యలు ఎదురవుతాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు. రవి, కుజుడు, రాహువు, గురువు మహర్దశములు యోగిస్తున్నారు. శని దశ కూడా బాగానే ఉంటుంది. స్నేహితులు మర్చిపోలేని సహాయం చేస్తారు. వ్యతిరేకంగా ఆలోచించినంత కాలము మేలు గుర్తుంటుంది. అలాగే కృషితో మహోన్నత ఆశల సాధన చేస్తారు. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. ప్రయోజనము లేని శ్రమకు దూరంగా ఉండాలి. వీరి ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో పెట్టుకుంటే చాలా మంచిది. ఇక శివార్చన, సూర్య నమస్కారం, ఆంజనేయార్చన వీరికి మేలు చేస్తుంది. దీని వలన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోయి ఆనందంగా ఉంటారు. ఆర్థికంగా, వ్యాపారంగా ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఆంజనేయ స్వామి అర్చన మరియు శివార్చన చేసుకోవడం వలన మీకున్న ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినట్లయితే ఈ మాఘమాసంలో ప్రతిరోజు సూర్య నమస్కారం, అర్ఘ్యం సమర్పించండి. దీని వలన ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు సింహరాశి వారు కొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేర్చుకోవచ్చు. మీ ఖాళీ సమయంలో నిస్వార్థకంగా సేవకే అంకితం చేయండి. అలాగే
మీకు మీ కుటుంబానికి అమితమైన సంతోషాలని కలిగిస్తుంది. ఒకవైపు ఆకర్షణ, మరోవైపు మీకు తలనొప్పిని తెస్తుంది. మీ సహోద్యోగులు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో నిర్వహించే విధానం మీకు కొన్ని విషయాలలో నచ్చదు. అదేవిధంగా మీకు చెప్పకపోవచ్చు. ఒకవేళ ఫలితాలు మీరు కోరుకున్నట్లుగా రాకపోతే అప్పుడు మీ వైపు నుండి పరిశీలన చేసుకోండి. అది తెలివైన పని అవసరంగా ఉంటుంది. రాత్రి సమయాలలో ప్రతిరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటిపైన లేదా పార్కుల్లో నడవడానికి ఇష్టపడతారు. ఈరోజు బాగా గడపాలని గనుక మీరు అనుకుంటే మీ జీవిత భాగస్వామి మూడు బాగా లేనప్పుడు ఒక్క మాట కూడా తూలకుండా జాగ్రత్త పడండి. ఈరోజు ఖచ్చితమైన కాస్త ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. ఎందుకంటే ఈరోజు కాస్త సంతోషంగా సమయం గడపడానికి ఖర్చు ఎక్కువగా చేస్తారు. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. మీ కెరీర్ చాలా సంతోషంగా ఉంటుంది. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు అనుకున్నది జరగలేనప్పుడు మీరు అది వదిలేసేయండి. సింహరాశి వ్యక్తులు ప్రేమ జీవితానికి వచ్చినట్లయితే వీరి ప్రేమ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇతరులతో సంతోషంగా సమయం గడుపుతారు. అలాగే స్త్రీలతో పరిచయాలు ఎక్కువగా పెరుగుతాయి. దానివలన మీరు మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఏదైనా ఈరోజు చిన్న ప్రయాణం చేస్తారు. దానిలో స్త్రీల పరిచయాలు కూడా పెరుగుతాయి. అలాగే సింహరాశి వ్యక్తులు స్త్రీలు అయితే మీకు ఈ రోజున ఒక వ్యక్తి పరిచయంతో సంతోషంగా సమయం గడుపుతారు. మీరు చేసే వృత్తి అయినా లేదా ఏ ఉద్యోగమైనా కాస్త ఈరోజు సంతోషంగా ఉన్నా మానసికంగా కాస్త ఒత్తిడి కనిపిస్తుంది. అలాగే విషయంలోనైనా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగినా జరగకపోయినా సమయం కోసం ఎదురు చూడండి. లేదా అది మీతోని కావడం లేదన్నట్లయితే అక్కడే వదిలేసేయండి. మళ్ళీ కొత్తగా ఏదైనా ప్రారంభించండి. ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. ఈరోజు మీ శ్రమకు తగినట్లుగా విజయం అనేది వస్తుంది. అలాగే ఫలితం కూడా వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలస్యమైనా సరే విజయం మాత్రం మీదే అవుతుంది. కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతారు. ఎలాంటి వ్యాపారమైనా ప్రారంభించే ముందు కాస్త ఆలోచించి మొదలు పెట్టండి. ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది. ఇక ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఉద్యోగం చేసేవారు పై అధికారులతో ప్రశంసలు అందుకోవడానికి ఈరోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి ప్రశంసలు అందుకుంటారు. అలాగే కొత్తగా ఉద్యోగం ప్రారంభించేవారు ఈ రోజు నుండి ప్రారంభించవచ్చు. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈ రోజు నుండి చేయండి. ఖచ్చితంగా ఫలిస్తుంది. కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే ఈరోజు చేయండి. ఖచ్చితంగా ఫలిస్తుంది. విజయం మీదే అవుతుంది. ఆర్థికంగా లాభాలు వస్తాయి.